విశాఖపట్నం సముద్ర తీరంలో ఘోర ప్రమాదం జరిగింది. వేటకు వెళ్ళిన మత్స్యకారుల్లో 6గురు గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి వెళ్ళినటువంటి బోట్లు ఇప్పటికీ కూడా తిరిగి రాలేదని చెప్పి మత్స్యకారుకు సంబంధించినటువంటి కుటుంబాలన్నీ కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. తీరంలో జరిగిన బోటు ప్రమాదంలో మొత్తం 7గురు మత్స్యకారులు ప్రయాణించగా వారిలో ఒకరు సురక్షితంగా రక్షించబడ్డారు. మరియు మిగిలిన 6గురు మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల సముద్రంలో వీచిన బలమైన గాలులు, రాకాసి అలల కారణంగా ఈ ప్రమాదం జరిగింది. విషాదకర సంఘటనకు సంబంధించి ఇంకా వివరాలు కూడా పూర్తిగా తెలియాల్సి ఉంది. జూలై 1వ తేదీ తెల్లవారుజామున సుమారు 3 గంటలకు విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుండి V583 నంబర్ గల మెకనైజ్డ్ బోట్లో 7గురు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళారు. తిరిగి రావాల్సిన సమయం అంటే షెడ్యూల్ ప్రకారం వారు జూలై 4వ తేదీ శనివారం మధ్యాహ్నం 2 గంటలకల్లా హార్బర్కి తిరిగి రావాల్సి ఉంది. శనివారం మధ్యాహ్నం వారు తమ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి సాయంత్రం తీరానికి చేరుకుంటామని చెప్పారు. అయితే వాతావరణం అనుకూలించకపోవడం, సముద్రం బాగా అల్లుకోలంగా మారడంతో వారు తీరానికి చేరుకోలేకపోయారు. ఆ తర్వాత వారి ఫోన్లన్నీ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయాయి. సముద్రంలో వాతావరణం దారుణంగా మారడంతో పాటు భారీ గాలుల తీవ్రతకు బోటు ఇంజిన్ చెడిపోయి ఉండవచ్చని లేదా బోటు తిరగబడి ఉండవచ్చని మత్స్యకార సంఘాల నాయకులు అనుమానిస్తున్నారు. గల్లంతైన మత్స్యకారులంతా కూడా విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కం గ్రామానికి మరియు విశాఖ జిల్లా భీమిలి అంటే పెదనాగమయ్య పాలెం ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. వారిలో కొందరు పేర్లు చిన్న, అప్పలరాజు, గరగయ్య, చిన్నయ్య, సీతోడు, బండియ్య, చిన్న అమ్మోరు. సముద్రంలో బోటు ప్రమాదానికి గురైన సమయంలో ఆ మార్గంలో వెళ్తున్న ఒక పెద్ద క్రూయిజ్ షిప్ అంటే ప్రయాణికుల నౌక సిబ్బంది ప్రమాదాన్ని గమనించి ఒక మత్స్యకారుని సురక్షితంగా రక్షించారని తెలుస్తుంది. మిగిలిన 6గురు కోసం మాత్రం అన్వేషణ అయితే ఇంకా జరుగుతుంది. అయితే కోస్ట్ గార్డ్ సిబ్బంది కూడా దీనిపై ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నారు. సముద్ర జలాలకు గాలింపు కూడా జరుగుతున్నాయి. మరికొద్ది సేపట్లో వారి ఆచూకీ తెలుస్తుందని చెప్పేసి మత్స్యకారుల యొక్క బంధువులు, కుటుంబ సభ్యులంతా కూడా ఎదురు చూసే పరిస్థితి కనిపిస్తుంది.